చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఘోర పరాజయం పాలైంది. హై స్కోరింగ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది పంజాబ్. ఆ జట్టు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య 57, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 51 రన్స్తో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో పంజాబ్ను గెలిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 69 పరుగులతో సుడిగాల్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజ్లో ఉండి పంజాబ్ టీంను గెలిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో శివం కుమార్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ టీంకు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 74 రన్స్ చేశాడు. హెడ్ 38, ఇషాన్ కిషన్ 27, క్లాసిక్ 39 పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోర్ చేసింది హైదరాబాద్. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, శశాంక్ సింగ్లకు తలో 2 వికెట్లు దక్కాయి.